కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెస్కియాన్ మాస్కోలో ఉన్నాడు. రష్యా అధినేత పుటిన్తో సమావేశమయ్యారు. ప్రపంచంలో ఇలా దేశాధినేతలు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్తూ ఉంటారు. ఇందులో ఆశ్చర్యం ఏంటి? రష్యాకు ఇరాన్కు చాలా కాలం నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి అటు రష్యా ఇటు ఇరాన్ రెండు కూడా మద్దతు ఇచ్చాయి. అమెరికాకు కామన్ ఎనిమీస్ రష్యా అండ్ ఇరాన్. అందువల్ల ఇరాన్ ప్రెసిడెంట్ రష్యాకు వెళ్ళడంలో సర్ప్రైజ్ ఏమీ లేదు. సో అమెరికా అలైస్గా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంటే రష్యా అలైగా వెస్ట్ ఏషియాలో ఇరాన్, మన దాకా సిరియా ఉంటూ వచ్చింది. పాకిస్తాన్ లాంటి దేశాలు అటు ఇటు ఆటలాడుతూ వచ్చాయి, గేమ్ ఆడుతూ వచ్చాయి. సో ఇందులో నథింగ్ న్యూ ఇన్ ఇట్. అందువల్ల ఇక కీలకమైన ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. ముఖ్యంగా న్యూక్లియర్ పవర్ ఇప్పటికే 2013 నుంచి ఇరాన్లో రష్యా ఒక అణువిద్యుత్ కర్మాగారం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నడుపుతోంది. ట్రేడ్ 2024లో 17% పెరిగింది అంతకుముందేటతో పోలిస్తే. ఇప్పుడు తాజాగా రష్యా, అజర్బైజాన్, ఇరాన్లను కలుపుతూ పర్షియన్ గల్ఫ్లోకి ఒక రైలు మార్గానికి కూడా నిర్మించే పనిలో పడ్డారు. అలా ద్వారా మీకు రష్యా నుంచి ఈవెన్ ఇండియా వరకు, ముంబై వరకు కూడా సరుకుల రవాణా చాలా సులభతరం అవుతుంది. సో ఈ రకంగా ట్రేడ్ గురించి అగ్రిమెంట్ కుదిరింది. మిలిటరీ అగ్రిమెంట్ కూడా కుదిరింది సహకరించుకోవటానికి. ఇలా వివిధ అంశాలపైన రష్యాకు, ఇరాన్కు డీల్ కుదిరింది. నథింగ్ సర్ప్రైజ్ ఇన్ ఇట్. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ద టైమింగ్ అండ్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ ఏంటి? ఇరాన్కు ఇజ్రాయిల్కు మధ్య, ఇరాన్కు అమెరికాకు మధ్య సంబంధాలు తీవ్రంగా ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఇరాన్ ప్రెసిడెంట్ రష్యాలో పర్యటిస్తున్నాడు. రష్యాకు వెస్ట్కు కూడా ఘర్షణ తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో కలుస్తున్నాడు. అంటే చాలా క్లియర్గా వరల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్లీ గెటింగ్ పోలరైజ్. ఎందుకంటే ఉక్రెయిన్కు అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ మద్దతు ఇస్తున్నాయి. ఇజ్రాయిల్కు అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ మద్దతు ఇస్తున్నాయి. చాలా క్లియర్గా రష్యా, చైనా, ఇరాన్ ఇవన్నీ ఏకమవుతున్నాయి. మీకు ఇరాన్ మాత్రమే కాదు, ఇటీవల రష్యా, నార్త్ కొరియాల మధ్య కూడా అగ్రిమెంట్ కుదిరింది. నార్త్ కొరియా కూడా అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలు ఒకటి. వీళ్ళని అమెరికా ఫారెన్ పాలసీలో రోగ్ స్టేట్స్ అంటారు. నార్త్ కొరియా, ఇరాన్ వీటిని రోగ్ స్టేట్స్గా పిలుస్తారు, రోగ్ రాజ్యాలని. సో అలాంటి దేశాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. అందువల్ల మీకు అమెరికాకు వ్యతిరేకంగా ఒక బలమైన కూటమి ఎమర్జ్ అవుతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మీకు ఈవెన్ రష్యాకు, నార్త్ కొరియాకు కుదిరిన అగ్రిమెంట్ ఇంకా చాలా గట్టి అగ్రిమెంట్. ఒకవేళ నార్త్ కొరియా పైన ఎవరైనా దాడి చేసినా రష్యా అండగా వస్తుంది, రష్యాపై దాడి చేస్తే నార్త్ కొరియా అండగా వస్తుంది. అంటే ఒక రకంగా నాటోలో పోలిన మిలిటరీ అలియన్స్. అందుకే మీరు గమనించండి, రష్యాకు మద్దతుగా రష్యా ఉక్రెయిన్ వార్లో ఉక్రెయిన్ పైన నార్త్ కొరియన్ సోల్జర్స్ కూడా పోరాడుతున్నారు. సో అందుకే ఆ లెవెల్ ఆఫ్ వచ్చింది. ఈ నార్త్ కొరియాలో, ఇరాన్లో ప్రభుత్వాలే మార్చాలి అనేది అమెరికా ఎత్తుగడ, రెజీమ్ చేంజ్ అని. సో ఏ క్షణమైనా ఇరాన్ అణు సదుపాయాలపైన కూడా అటాక్ జరగచ్చు, లేదా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ జరగచ్చు అని వార్తలు వస్తున్నాయి. ట్రంప్ అయితే ఇజ్రాయిల్కు కోరాడు కూడా, అటాక్ ద న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఫస్ట్. బైడెన్ అన్న కనీసం న్యూక్లియర్ ఫెసిలిటీస్, ఆయిల్ ఫెసిలిటీస్ వదిలేసి మీరు ఏమైనా చేయండి అన్నాడు. ట్రంప్ అయితే అసలు ఫస్ట్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయాలి అన్నాడు. సో అందువల్ల వెస్ట్ ఏషియాలో ఏ క్షణమైనా వార్ రావచ్చు. ఇరాన్ పైన ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ విరుచుకపడవచ్చు అన్న బలమైన అనుమానాలు వస్తున్న సమయంలో రష్యా, ఇరాన్లు కలుస్తున్నాయి. ఇంకోవైపు ఉక్రెయిన్ వార్ ఎండ్ చేస్తానికి ట్రంప్ కంకణం కట్టుకొని ఉన్నాడు. ఈవెన్ గాజా యుద్ధానికి కూడా ఆపాలనుకుంటున్నాడు. ఇజ్రాయెల్కు గాజాకు మధ్య దాదాపు అగ్రిమెంట్, హమాస్కు అగ్రిమెంట్ కూడా ఆల్మోస్ట్ కుదిరింది. ఇరాన్ సపోర్టర్ అయిన
హమస్, అలాగే ఇరాన్ మరో సపోర్టర్ హిజ్బుల్లా ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందం చేసుకుంటున్నవి. సో ఈ పరిణామాల్లో మీకు చైనా ఆధ్వర్యంలో ఈవెన్ ఈ గాజా యుద్ధం మొదలు కాకముందు చైనా ఆధ్వర్యంలో ఇరాన్ అండ్ సౌదీ అరేబియాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ రెండు ఉత్తర దక్షిణ ధృవాలు లాంటివి. ఇరాన్ ఏమో షియా కంట్రీ, సౌదీ అరేబియా ఏమో మీకు సున్నీ కంట్రీ. ఇరాన్ ఏమో అమెరికాకు శత్రు దేశం, సౌదీ అరేబియానో అమెరికాకు నమ్మిన బంటు. ఈ రెండు దేశాల మధ్య అమెరికా ఆధ్వర్యంలో కాకుండా చైనా ఆధ్వర్యంలో బీజింగ్లో ఒప్పందం కుదిరింది. అంతకుముందు కుదిరిన అబ్రహాం అకార్డ్ కానీ, క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ కానీ అమెరికా లేకుండా, అమెరికా దర్శకత్వం కాకుండా, అమెరికా ప్రమేయం లేకుండా ఎప్పుడు ఒప్పందాలు కుదరలే. కానీ ఈసారి అమెరికా ప్రమేయం లేకుండా ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య కూడా ఒప్పందం కుదిరింది థ్యాంక్స్ టు చైనా. చైనా, రష్యా, ఉక్రెయిన్ వార్ నుంచి మొదలుకొని అనేక అంశాల్లో కలిసి పనిచేస్తున్నాయి. మీరు చబహర్ పోర్ట్లో ఇండియా కాస్త వెనక్కు తగ్గినప్పుడు అమెరికా ఒత్తిళ్ల వల్ల చైనా దాన్ని ఫిలప్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. అంటే మీకు ఈ కాంటెక్స్ట్ ఒకవైపు అమెరికా, దాని పశ్చిమ దేశ మిత్ర దేశాలు, ఇజ్రాయెల్ ఇదొక కూటమిగా ఏర్పడుతుంటే చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా ఇదొక ఇంకో కూటమిగా ఏర్పడుతున్నది. అంటే వరల్డ్ హౌ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్లీ గెటింగ్ పోలరైజ్. దీనివల్ల ఎంతటి బలమైన అగ్రరాజ్యమైనా ఒక చిన్న దేశం లైట్ తీసుకోవడానికి అవకాశం ఉండదు ఈ స్ట్రాటజిక్ డైనమిక్స్ వల్ల. అందువల్ల ఇరాన్ ప్రెసిడెంట్ రష్యాలో పర్యటన కేవలం ఒక దేశాధ్యక్షుడు ఇంకో దేశంలో పర్యటించడం కాదు. అమెరికాకు వ్యతిరేకంగా అమెరికా బాధిత దేశాలు కూటమి అవుతున్నాయి, జట్టు కడుతున్నాయి, అమెరికాను ఛాలెంజ్ చేయబోతున్నాయి. ఈ అమెరికా బాధిత దేశాలు తమ నెట్వర్క్ కూడా ఎక్స్పాండ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు చైనా అమెరికా బాధిత దేశం, మిలిటరీగా కాకపోతే ట్రేడ్ రీత్యా. సో ఇలా వివిధ కారణాల రీత్యా అమెరికాతో ఘర్షణ పడుతున్న దేశాలన్నీ ఏకమై ఇంకో బలమైన ప్రత్యామ్నాయ ధృవంగా ఎమర్జ్ అవుతున్నాయనడానికి ఇది ఉదాహరణ. ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ గట్టిగా మద్దతు ఇచ్చే బషర్ అల్ అసద్ మాస్కోలోనే ఇవాళ ఆశ్రయం పొందుతున్నాడు కూడా. సో అందువల్ల ఈ పరిణామాలు క్లియర్గా ఒక ఇండికేషన్ ఇస్తున్నాయి.